రంగారెడ్డి జిల్లా షాబాద్ ను కలిచివేసిన 6 హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన రాజ్ కుమార్ మృతదేహం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో సోమవారం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గమనించి డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం రాజ్ కుమార్ దేనని నిర్ధారించారు. ఘటనా స్థలంలో విషపు బాటిల్ కూడా లభ్యమవడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఇది నిజంగా ఆత్మహత్యనా లేక మరేదైనా కోణముందా అనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. రాజ్ కుమార్ పోలీసుల వేట నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన మేనమామ గ్రామమైన పెంజర్లకు వచ్చినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలను అధికారికంగా వెల్లడిస్తామన్నారు. అతను పెస్టిసైడ్ పాయిజన్ కన్స్యూమ్ చేశారు. అప్పుడు కూడా 4 days ట్రీట్మెంట్ కూడా జరిగింది. మా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. వి హావ్ ద కంప్లీట్ రికార్డ్స్. ఆల్మోస్ట్ ఇది 4 days అడ్మిట్ ఉన్నారు. తర్వాత ఇంకా 2 weeks కి ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ అయింది. సో హీ హ్యాస్ అటెంప్టెడ్ కమిటింగ్ ద సూసైడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో అప్పుడు అక్టోబర్. తర్వాత ఇది రీసెంట్గా ఇది పోక్సో కేసు బుక్ అయింది. సో అట్ దట్ టైం ఈ తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. సార్ తను సేమ్ క్లోత్స్ లో ఉన్నాడా సార్ ఇన్సిడెంట్ చేసిన రోజుకి? సేమ్ క్లోత్స్, yes. ఆ రోజు అదే క్లోత్స్ లో ఉన్నా. బస్ టికెట్స్ ఎక్కడ ట్రావెల్ అయినాయి సార్? వీ హ్యావ్ టు చెక్ అప్. ఇప్పుడు దొరికింది కదా చేవేల. ఎన్ని గంటల ప్రాంతంలో తను చనిపోయినట్టు మీరు? ఐ కెనాట్ సే, వీ డోంట్ నో బికాస్ అది టీఎంఏ లో వస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద సైంటిఫిక్ థింగ్. ఇది బాడీ ఇప్పుడు ఏం కండిషన్ లో ఉంది, ఇది మాకు పిఎంఏలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టైమింగ్ రఫ్లీ టైమింగ్ వస్తుంది. ఈ పెంజర్లా విలేజ్ లో అతనికి మామ ఉన్నారు. 4 ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇన్సిడెంట్ గా మాకు కాల్ చేసాము, వచ్చారు, ఐడెంటిఫై చేశారు. తర్వాత ఓన్ బ్రదర్ భాస్కర్ కూడా, అతను కూడా వార్డ్ మెంబర్ ఉన్నారు అక్కడ, అతను కూడా వచ్చి ఐడెంటిఫై చేశారు. సార్ ఫస్ట్ బాడీ చూసిన వాళ్ళు ఎవరు సార్? అంటే వెంచర్ వాళ్ళ లేకపోతే ఇటుగా వెళ్తున్నారు? నో, వీ గాట్ అ డయల్ 100 కాల్. వీ హావ్ టు ఎగ్జామిన్ చేస్తాం. సార్ వీడియోలో తను ఇంతకుముందు మమ్మల్ని మోసం చేశారు అంటున్నారు. ఇంతకుముందు ఇద్దరి మధ్య ఏమన్నా వీ హ్యావ్ టు ఎగ్జామిన్ దట్, వీ హ్యావ్ టు చెకప్. దాని నుంచి మాకు పోక్సో కేసు వచ్చింది మీన్స్ ఇది మైనర్ గర్ల్ కదా, సో దాని ప్రకారం ఇది హరాస్మెంట్ ఉంది, స్టాకింగ్. సో వీ బిలీవ్ ఇట్ ఈస్ బై ఫోర్స్. ఫోర్సింగ్ హరాసింగ్, అమ్మాయికి హరాస్ చేశారు. ప్రజెంట్ ఆ మొబైల్లో సిమ్ కార్డ్ ఉందా సార్? దాన్ని ఏమైనా యూజ్ చేశాడు ఇన్సిడెంట్ తర్వాత? వీ హ్యావ్ టు చెకప్. మేబీ చూస్తాం, అది ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయాలి. ఒకటే చేస్తారా, ఎవరైనా హెల్ప్ చేస్తారా సార్? థ్యాంక్ యూ సార్. కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము పంపించాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా దృష్టిలో అది యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ లేదు. సో అక్కడ అది ఫ్రీ ఫుడ్ ఛాన్స్ ఉంది. సో వీ హావ్ సెంట్ ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగ్గా సెర్చ్ చేసాము. తర్వాత ఒక రోజు ముందు కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ వెండర్ ఉన్నారు, ఇది రెంటల్ కంపెనీ వాళ్ళ తరపు నుంచి అది ఫార్చునేట్గా జీపీఎస్ ఉంది. సో మేము కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గర చేగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్కి సరిగ్గా మేము సర్చ్ చేసాము, అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము. 2 sides, హైదరాబాద్ సైడ్, బెంగళూరు సైడ్, more than 2 kilometers. ఇది అప్ అండ్ డౌన్ ట్రాక్స్ వెరిఫై చేసాము. అన్ని రైల్వే స్టేషన్స్ చెకప్ చేసాము, బస్ స్టాండ్స్ చెకప్ చేసాము. తర్వాత అన్ని ప్లేసెస్, ఈటింగ్ పాయింట్స్, వైన్ షాప్స్, రోడ్ సైడ్ ధాబాస్, ఎనీ అదర్ పెట్రోల్ పంప్స్, తర్వాత ఇది ప్లాట్ఫామ్స్ కూడా, అన్ని టాయిలెట్స్ దగ్గర కొన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి, అని అడవిలాగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఐసోలేటెడ్ లొకేషన్స్. అక్కడ కూడా మేము అన్ని మైక్రో సర్చ్ లాగా మైన్యూట్ మేము ఆల్మోస్ట్ 1 టీమ్స్ పెట్టి మేము సర్చ్ చేసాము. తర్వాత అదే రోజు రాత్రిలో సాయంత్రం మేము పబ్లిక్కి ఇక్కడ అపీల్ చేసాము, మాకు సాయం చేయండి, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. మేము 2 లక్షల రివార్డ్ కూడా అనౌన్స్ చేసాము. అండ్ నిన్న కూడా అన్నీ మేము దాని గురించి ప్రయత్నం చేసాము. కొన్ని రిపోర్టర్స్ నాకు అడిగారు, ఇది ఇక్కడ ఒక దొరికింది ఇక్కడ ఆ ఏరియాలో, కొత్తూరు ఏరియాలో, నందిగామ ఏరియాలో, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ టోటలీ ఫాల్స్. మాకు దొరకలేదు ఎప్పుడు కూడా. ఐ హ్యావ్ ఆల్సో స్పోకన్ టు సమ్ ఆఫ్ యూ. ఈరోజు మేము మళ్ళీ నిన్న కూడా సేమ్ చేసాము, ఈరోజు కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈరోజు కూడా మా పార్టీస్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్లో మాకు ఈ కంట్రోల్ రూమ్
కంట్రోల్ నెంబర్ జోనల్ కంట్రోల్ నెంబర్ ఇచ్చాము అటు 2 లక్షలకి. అప్పుడు మాకు ఒక మహిళ కాల్ చేశారు, ఇది కోదాడ్ ఏరియాలో ఇతను లాగా ఒక మంచి కనపడుతుంది, సో సిమిలర్ లుకింగ్. ఇమీడియట్లీ వీ హ్యావ్ సెంట్ అ టీమ్ టు కోదాడ్ ఆల్సో, పంపించాము. బట్ అగైన్ దేవర్ సర్చింగ్, వాళ్ళు ఇప్పుడు కూడా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇక్కడ వచ్చారు, లోకల్ పోలీస్ వచ్చి అప్పుడు కూడా మాకు కరెక్ట్గా ఐడెంటిటీ తెలియదు. వీఆర్ చెకింగ్ ఫర్ హిమ్. మాకు ఆ రోజు ఏం క్లోత్స్లో ఉన్నారు, ఎట్లా ఫిజిక్ ఉంది, ఎట్లా ఉంది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీ చెక్డ్ అప్ అండ్ హీ వాజ్ ఫౌండ్ టు బి ద సేమ్ పర్సన్. ఆ రోజు ముద్దాయి ఉన్నారు, సేమ్ పర్సన్ ఇట్ వాజ్ ఫౌండ్ హియర్. మా క్లోజ్ టీమ్ వచ్చి మేము చూసారు, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసాము. అతని తరఫు ఇది పాకెట్స్లో కొన్ని ఐటమ్స్ దొరికింది, ఇప్పుడు సమ్ జనరల్ ఐటమ్స్ ప్లస్ ఒక సెల్ ఫోన్ దొరికింది. ఇది సెల్ ఫోన్కి కొంచెం చూసాము ఇప్పుడు, జస్ట్ 10 minutes ఐ వాజ్ సీయింగ్ దాట్. ప్లస్ ఇంకా కొన్ని బస్ టికెట్స్ దొరికింది. దాని గురించి ఆ రోజు ఏం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత ఇది ట్రావెల్ చేశారా, లోకల్లో ఉన్నారా, వీ హ్యావ్ టు ఎగ్జామిన్. వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ, మా దగ్గర లేదు. వీ హ్యావ్ టు చెక్ ఇట్ అప్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ప్లస్ ఇది జస్ట్ బాడీ పక్కన ఒక బాటిల్ కూడా ఉంది. ఈ బాటిల్ ఈజ్ వన్ హర్బిసైడ్ బై నేమ్ డిస్ప్లే. ఇట్ ఈస్ వన్ డిస్ప్లే ఇస్ ద నేమ్, పేరు ఉంది, బ్రాండ్ నేమ్. అది 1 liter. సో మేబీ హీ హాస్ కన్జ్యూమ్డ్ ఇట్. ఇది పిఎంఈ కోసం పంపిస్తాము బాడీ, తర్వాత వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ అపియర్స్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రకారం అట్లా కనపడుతుంది. మేబీ హీ హాస్ కన్జ్యూమ్డ్ దిస్ హర్బిసైడ్. సో దట్ కుడ్ బి ద పాసిబుల్ కాజ్ ఆఫ్ డెత్. తర్వాత ఇది పాకెట్స్ నుంచి 1260 డబ్బులు కూడా దొరికింది. సెల్ ఫోన్ జస్ట్ వీ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఓన్లీ ఓపెన్ గ్యాలరీ, వేరే ఓపెన్ చేయలేదు. యూ వాంటెడ్ టు చెక్ హిస్ కాల్ డీటెయిల్స్ బట్ యువర్ హరింగ్ కదా, సో వీ వాంటెడ్ టు చెక్ ఇది ఏం యూజ్ చేశారు. బట్ యాజ్ పర్ అవర్ సిడిఆర్ దిస్ ఫోన్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద ఎయిర్ప్లేన్ మోడ్. బట్ ఇది గ్యాలరీలో మాకు ఒక జస్ట్ ఫార్చునేట్గా వీడియో దొరికింది. ఈ వీడియో ప్రకారం he has made this video on 10th of July. ఆ ఇన్సిడెంట్కి ముందు ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతనే మాట్లాడుతున్నారు. 4:55 in the evening before the incident. This video is 2 minutes and 26 seconds video ఉంది. I will play a small portion. It clearly says that he was fed up with all this. అతనికి సో హీ సేస్ దాట్ హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. ఆ రోజు అతను తండ్రికి కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి. సో హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. వీ విల్ జస్ట్ క్విక్లీ ప్లే దిస్ వీడియో ఫర్ యూ జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. యూ కెన్ సీ వీ విల్ ప్లే ఫ్రమ్ అవర్ హ్యాండ్. ఇంతకుముందు కవర్ సార్ డౌన్ సార్ పైకి ఆ కవర్ తీయండి సార్. సెల్ ఫోన్ సాక్షి సార్ వీడియో